జై శ్రీరామ్. బ్రహ్మర్షి విశ్వామిత్రుడి దగ్గర నుంచి దివ్యాస్త్ర సంపదనంతటినీ కూడా స్వీకరించిన తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కూడి సిద్ధాశ్రమానికి వచ్చారు. సిద్ధాశ్రమం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అక్కడ శ్రీ మహావిష్ణువు వేల కొలది సంవత్సరాల తపస్సు చేసి వామనావతారంలో ఉండగా అక్కడ సంచరించినటువంటి ప్రదేశం. ఆ వెనువెంటనే బ్రహ్మర్షి విశ్వామిత్రుడిని రామలక్ష్మణులు ఇరువురు కూడా చెబుతున్నారు, బ్రహ్మర్షి విశ్వామిత్ర, మీరు ఇంకా యజ్ఞ దీక్షను ప్రారంభించండి అన్నారు. 6 రోజుల యజ్ఞ దీక్ష గురించి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రారంభించాడు. 5 రోజుల పాటు వారి యజ్ఞ సంరక్షణ, రామలక్ష్మణుల పరిరక్షణలో యజ్ఞం అంతా కూడా బాగా సాగుతూ వచ్చింది. 6వ రోజు మధ్యాహ్న సమయంలో మారీచుడు, సుబాహుడు అనేటువంటి 2 కామరూపులైనటువంటి రాక్షసులు వారి అనుచరుల గణంతో వచ్చి రక్తాన్ని, ఎముకల్ని అక్కడ ఆ హోమగుండాల్లో వర్షిస్తూ వచ్చారు. ఆ వెనువెంటనే శ్రీరామచంద్రుడు ఏం చేశాడు, ఒక బాణాన్ని తీసి ఆకర్ణాంతం ధనస్సుని ఆ బాణాన్ని లాగి ఆ మారీచ సుబాహుల మీదకి వేశారు. మారీచుడి మీదకి సీతేషువు అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇది ప్రాణాలని తీయదు. మారీచుడి మీద ప్రయోగించినటువంటి సీతేషు అనే బాణం అతన్ని ఆకాశాన్ని గిరగిరా త్రిప్పుచు 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో పడవేసింది. ఎందుకంటే తర్వాత మారీచుడి యొక్క పాత్ర అరణ్యకాండలో వస్తుంది. ఇది దూరదృష్టి. ఆ తరువాయి 2వ బాణాన్ని తీసి ఆ సుబాహుడి యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. ఆయన్ని భస్మం గావించాడు. ఆ తర్వాత మిగిలిన అనుచరగణాన్నంతటినీ కూడా లక్ష్మణుడు వెనువెంటనే సంహరించాడు. పైనుంచి దేవతలందరూ కూడా చాలా సంతోషించి ఆ రామలక్ష్మణులు ఇరువురి మీద కూడా పుష్పవర్షాన్ని కురిపించారు. తరువాత విశ్వామిత్రస్తు సంపూజ్య పూజార్హం రఘునందనం అంకే నివేశ్య చాలింగ్య భక్త్యా భాష్ప కులేక్షణ. విశ్వామిత్రుడు రాఘవుణ్ణి యథావిధిగా పూజించి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ భక్తిభావంతో ప్రేమాశ్రువులను ఒలికిస్తూ అత్యంత వాత్సల్యంతో ఆయన్ని కౌగిలించుకున్నాడు. అంతేకాకుండా భోజయిత్వా సహభ్రాత్ర రామం పక్వ ఫలాదిభి పురాణవాక్యైర్మధునైర్ నియామ దివసత్రయం. రామలక్ష్మణులిద్దరి కూడా మధుర ఫలాల్ని ఆరగింపచేసి పురాణ కథల్ని మధురంగా వినిపిస్తూ వచ్చి 3 దినాలను అక్కడే కలిపాడు. ఇది సాక్షాత్తు బ్రహ్మర్షి విశ్వామిత్రుడి యొక్క అదృష్టం. శ్రీ మహావిష్ణువుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయనకు ఫలాలను తినిపించి ఆయన కథలు చెప్పేటువంటి సౌభాగ్యం ఆయనకి కలిగింది. ఎంత అదృష్టవంతుడు! ఈ కథ వినేటటువంటి మనందరం కూడా అలాంటి మధుర ఫలాల్ని అనుభవించాలని శ్రీరాముణ్ణి భక్తితో వేడుకుందాం. జై శ్రీరామ్. స్వస్తి.